సమ్మర్ అంటే కోడి పందాలు రంగువల్లికలే కాదు, తెలుగువారి పౌరుషానికి ప్రతీకైన ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కూడా. బాపట్ల జిల్లా పచ్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో 38వ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా జనవరి 12 నుండి 18 వరకు 8 రోజుల పాటు ఈ వేడుకలు జరుగున్నాయి. 7 విభాగాలలో ఈ పోటీలు జరగనున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. పోటీలు ప్రారంభమయ్యాయి. సుమారు 10 క్వింటాళ్ల బరువైన బండను కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఏ జత ఎక్కువ దూరం లాగితే ఆ జతను విజేతగా ప్రకటిస్తారు. ఈ విభాగంలో మొత్తం 10 జతలు రంగంలోకి దిగాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. మేమందరం విజయవాడ నుంచి వచ్చాము. మా ఫ్రెండ్స్ మిత్ర బృందం అందరూ కలిసి వచ్చాము. సో ఈ రోజు అన్నంబొట్లవారిపల్లి గ్రామంలో ఎడ్ల పందాలు ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన బల ప్రదర్శన మొదలైంది. గత 38 సంవత్సరాలుగా అన్నంబొట్లవారిపల్లి గ్రామంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా సంక్రాంతి అంటే పెద్దల పండగ, రైతుల పండగ, అందరి పండగ ఇది. సో కుటుంబ సమేతంగా అందరూ దూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస వస్తున్నారు. అందరూ చూడటానికి, ఎడ్ల పందాలు చూడటానికి, గ్రామంలో యొక్క టైం స్పెండ్ చేయడానికి కుటుంబ సభ్యులతో కలిపి ఎడ్ల పందాలు మాత్రం అద్భుతంగా, ఒంగోలు జాతి ఎడ్ల పందాలు అద్భుతంగా జరుగుతున్నాయి. సో ప్రతి వాళ్ళు వచ్చి ఎడ్ల పందాలని సందర్శించి తిలకించవలసిందిగా కోరుచున్నాము. ఒంగోలు జాతి గిత్త ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఎద్దులను అందించింది. సో గత 38 సంవత్సరాలుగా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎడ్ల ప్రదర్శన, బల ప్రదర్శన చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. సో ఇలాంటి ప్రదర్శనల్ని మన ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నారు.